వాక్యం మనకు అర్థం కావాలంటే దానికి కొంత టైం కేటాయించాలి. మనం ఏంటంటే అస్తమానం చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారో, నేను ఫలానా ఇన్ని అధ్యాయాలు చదివేస్తున్నాను, సంవత్సరానికి వచ్చి బైబిల్ ఇన్నిసార్లు తిరిగేస్తున్నాను, అన్నిసార్లు తిరిగేస్తున్నాను అని చెప్తున్నారే కానీ ఒక అధ్యాయాన్ని గంట చదవమని చెప్తా. అప్పుడు నీకు అది బుర్రకు పట్టిద్ది. నోట్స్ తయారు చేసుకోమంట దాని గురించి. అప్పుడు మనకి అది అందులో ఉన్న ఆంతర్యం ఏంటో మనకు అర్థమైంది. వాళ్ళు తక్కువగా ఆహారం కూడా మితంగా తీసుకోవటం వల్ల మంచి భక్తి చేయగలిగేవాళ్ళు దేవుణ్ణి హైలైట్ చేయకుండా మనల్ని మనం హైలైట్ చేసుకోవటం అనేది అది జీవోపటమ్మం అన్నమాట. యేసు ప్రభువుల వారు ఈ లోకంలో సేవ చేసేటప్పుడు జెరూసలేం ప్రయాణం వెళ్తా ఉన్న సమయాల్లో పెరియా అనే ప్రదేశం గుండా వెళ్తూ ఉంటారు. ఆ రోడ్లో ఆ గ్రామాల గుండా వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అతని యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. వచ్చి అతను ఏంటంటే బాగా ధనవంతుడు, చాలా ధనం ఉందన్నమాట. అతనేంటి, నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, వివేకంతో, నీ పూర్ణ బలంతో ప్రేమించాలి అనేది ధర్మశాస్త్రంలో ఉంటుంది కదా. ధర్మశాస్త్రంలో ఉంటుంది దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అనేది బైబిల్ చెప్పే మాట. దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మనం దేనికి, ఇప్పుడు మన సంపదలకి ఇచ్చిన మొదటి ఆజ్ఞ పోయినట్టే. ఇప్పుడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు అనేసి ఉంది, బాగానే ఉంది. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే బైబిల్ మొత్తం సారాంశం 2 ఆజ్ఞల్లో ఇచ్చేశారు. నీ దేవుడే నీ యెహోవాని నీ పూర్ణ బలంతో, శక్తితో, వివేకంతో ఆరాధించాలి. తర్వాత నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటి ఆజ్ఞే తప్పిపోయాడు అనమాట. ఈ ధనవంతుడు మొదటి ఆజ్ఞ తప్పిపోయాడు. అంత కరెక్ట్గానే ఉంది అనుకుంటున్నాడు, కానీ ఒక విషయంలో తనకి బాగా కొరత ఉందని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు ఆ జీవాధిపతి అయిన నేను ఎదురుగా ఉన్నాను, నువ్వు అది గ్రహించట్లేదని కూడా ఇండైరెక్ట్గా యేసు ప్రభు సూచిస్తారు. కానీ సూచించినా కానీ తనకు అర్థం కాదు. తను అర్థం చేసుకోక అక్కడి నుంచి యేసు ప్రభు అన్న మాటలకు వెళ్ళిపోతాడు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ మొదటాజ్ఞే మనం తప్పిపోతున్నాం, గమనించుకోవట్లా. ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఆ వాక్యం దానిలో ఉన్న అక్షరార్థంగా దాన్ని పాటించేవాళ్ళే, కానీ దాని లోపల ఆ వాక్యం చెప్పటం లోపల ఉన్న ఆ ఉద్దేశం ఏంటనేది గ్రహించుకునే అంత టైం కూడా లేదనుకుంటా వాళ్ళకి. పరిసయ్యులు, శాస్త్రులకి అంత టైం కూడా వాళ్ళకి దొరకలేదు. మరి ఆ ఉద్దేశం, అసలు ఆ మాట చెప్పడం వెనక ఆంతర్యం ఏముంది, అసలు ఆ ఉద్దేశం ఏంటనేది తర్కించుకుంటూ ఉండాలి. ఆ కాలంలో ఆ పరిసయ్యులు, శాస్త్రులు వా టైప్లో ఉండకుండా మనం తర్కించుకుంటూ ఉండాలి ఆ వాక్యం. ఎందుకు వాక్యం మనకు అర్థం కావాలంటే దానికి కొంత టైం కేటాయించాలి. మనం ఏంటంటే అస్తమానం చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారో, నేను ఫలానా ఇన్ని అధ్యాయాలు చదివేస్తున్నాను, సంవత్సరానికి వచ్చి బైబిల్ అన్నిసార్లు తిరిగేస్తున్నాను అని చెప్తున్నారే కానీ ఒక అధ్యాయాన్ని గంట చదవమని చెప్తా. అప్పుడు నీకు అది బుర్రకు పట్టిద్ది. నోట్స్ తయారు చేసుకోమంట దాని గురించి. అప్పుడు మనకి అది అందులో ఉన్న ఆంతర్యం ఏంటో మనకు అర్థమైద్ది. మనం ప్రార్థనాపూర్వకంగా చదివినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నడిపింపు అనేది మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండి మంచిగా దాన్ని అర్థం చేసుకుని ఆ తెలివితేటలు దేవుడు ఇస్తాడు అనమాట. మరి దాని ఆంతర్యం సరే ఈరోజు మనకి సరిగ్గా అర్థం కాకపోయినా దాని విషయం రాబోయే 2-3 రోజుల్లో, లేదా వారం రోజుల్లో, లేదా 10 రోజుల్లో ఏదో ఒక రూపాన్ని ఎవరన్నా సేవకుడి ద్వారా చెప్పటమో, ఒక మంచి సేవకుడి ద్వారా చెప్పించటమో దేవుడు, లేదంటే యూట్యూబ్లో ఏదైనా చిన్న షార్ట్ ఏదైనా వీడియో ద్వారా చెప్పించటమో, ఏదో ఒక రూపాన నీకు దాని గురించి వివరణ అనేది దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు అనమాట. ఆ ఆంతర్యం అనేది మనం గ్రహించాలి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆరాధించమంటే ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు అనమాట. ఆ ప్రియ ప్రదేశం కూడా యోదయలో ఒక భాగంగానే ఉంది. డైరెక్ట్గా ఇప్పుడు గలీలీ నుంచి యోదయ ప్రాంతంలో ఉన్న జెరూసలేంకి రావటానికి ఏంటంటే ఆ మధ్యలో సమరీలు అనమాట. వాళ్ళు ఏంటంటే మిశ్రిత జనాలు ఉన్నారు. అందుకనే ఆయన ఇలా పక్కగా రావాల్సి వచ్చింది. యోర్దాను దాటుకొని గలీలీ నుంచి ఆ యోర్దాను ఇక్కడ ఉంటుంది. ఆ గలీలీ నుంచి యోర్దాను దాటుకుని పెరయ మీదగా
ఆయన ఇటు వస్తారన్నమాట, యోదయ ప్రదేశంలోకి వస్తారన్నమాట. ఏంటంటే మిశ్రిత జనం అన్నమాట. వాళ్ళు ఏంటంటే దేవుడికి విలువ ఇచ్చిన వాళ్ళు కాదు, కాబట్టి వాళ్ళకి విలువ లేకుండా పోయింది. ఒక సంకర జాతి టైప్లో ఇక సమరయుల ఆ ప్రదేశం అనేది ఇక ఆ టైప్లో ఎంచబడింది. వాళ్ళకి విలువ లేకుండా పోయింది. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అనేది మనం చెప్పుకుంటా ఉన్నాం. పూర్ణ హృదయం, మన పూర్తి హృదయం పెట్టాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒకటి మనకి ఏదో పనికిమాల్సిన ఇష్టాలు ఏదో ఒకటి ఉంటాయి కదా, మనకి ఏదో ఒకటి డబ్బు వ్యామోహం కానీ, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి, ఏదన్నా ఏదో ఒకటి మనకి అన్నమాట. ఒక మంచి పిహెచ్డి మంచి పట్టా సాధించాలి. ఎందుకంటే గొప్పల కోసం అన్నమాట. గొప్పలు అనే పదాన్ని బైబిల్ డంబం అని చెప్పింది అనమాట. డంబం స్టార్టింగ్లో నాకు డంబం అంటే అర్థం కాలేదు. ఆ తర్వాత ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే జీవపు డంబం అంటే బడాయిలు, గొప్పలు అన్నమాట, ఓవర్ యాక్షన్ మాటలు అన్నమాట. అంటే దేవుణ్ణి హైలైట్ చేయకుండా అనమాట. ఒక వేరే ఇప్పుడు మన జీవితం ద్వారా దేవుణ్ణి హైలైట్ చేయాలి. హైలైట్ చేసుకోకుండా మనల్ని మనం హైలైట్ చేయటమే డంబం. దేవుణ్ణి హైలైట్ చేయకుండా మనల్ని మనం హైలైట్ చేసుకోవటం అనేది అది జీవపు డంబం అన్నమాట. ఏ విధానంగా కూడా మనల్ని మనం హైలైట్ చేసుకోకూడదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు, అతని లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఏలియా లైఫ్ స్టైల్ లాగా ఉందన్నమాట. ఎలాగంటే ఏలియా అడవిలో ఉన్నాడు, ఈయన కూడా అడవిలోనే ఉన్నాడు. ఆయన కూడా ఆహారం అనేది కాకుల ద్వారా పోషించడం ఈ టైప్లో ఉండేదన్నమాట. ఈయన కూడా అడవి మిడతలు, తేనె, కొండ తేనె ఈ టైప్లో అన్నమాట. వాళ్ళిద్దరు లైఫ్ స్టైల్ ఒకేలా ఉండేదన్నమాట. ఒకేలాగా ఉండబట్టి అభిషేకం కూడా బాగా దేవుడికి లోబడేసరికి దైవాత్మ అభిషేకం వాళ్ళు చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. వాళ్ళు తక్కువగా ఆహారం కూడా మితంగా తీసుకోవటం వల్ల మంచి భక్తి చేయగలిగేవాళ్ళు. వాళ్ళనే నినాదం ఏంటంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను, నేను తగ్గించబడాలి, దేవుడు హెచ్చించబడాలి. ఏమంటున్నాడు, తను తగ్గించబడాలంట, దేవుడిని హైలైట్ చేయాలంట. ఈ మాట బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా తల్లిదండ్రులు కానీ అంటే పిచ్చి పట్టిందారా నీకు అంటారు. నువ్వు తగ్గించుకుంటే ఎలా బతుకుతావు నువ్వు? దేవుడిని హెచ్చించడం ఏంటి? దేవుడు ఎప్పుడూ హెచ్చుగానే ఉంటాడు, నువ్వు తగ్గించిపోవటం ఏంటి? నేను అందరు అవసరత రాళ్లతో కొడతారు, పిచ్చోడి కింద కట్టేస్తారు, అనేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను మండుతూ ఉన్నాడు కాబట్టి దైవాత్మ అభిషేకంతో తను అసలు ఆంతర్యం, ధర్మశాస్త్రం ఆంతర్యం, దేవుని ఆ హృదయం అనేది తెలిసిన వ్యక్తి కాబట్టి నేను తగ్గించబడాలి, ప్రభు అయిన దేవుడు ఆయన మాత్రమే హెచ్చించబడితే ఆ పరలోకంలో చాలా బెనిఫిట్లు ఉంటాయి అన్నమాట. ఎవరైతే తాను తగ్గించుకుంటూ ఉంటారో ఈ లోకంలో వాళ్ళు పరలోకంలో చాలా చాలా గొప్ప స్థానంలో ఉంటారు. ఇప్పుడు మనకి తెలుసు హైదరాబాదులో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేటలో ఉదాహరణకి అవి ఎంతో రిచ్ ఏరియాలాగా ఉంటాయి కదా. మంచి రిచ్ ఏరియాల్లో బతకాలి అనేసి అనుకుంటూ ఉంటాం మనం. తక్కువ ఏరియాలు కూడా ఉన్నాయి, తక్కువ ఏరియాలు కొంచెం చౌక చీప్ ఏరియాలు ఉన్నాయి, రిచ్ ఏరియాలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే మనం దేవుడికి మొదటి స్థానం ఇస్తామో, మన నోటి మాట ద్వారా కాకుండా చేతల ద్వారా మనం దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నట్టు మనం కానీ చూపిస్తే మనం కూడా పరలోకంలో దేవుని రాజ్యంలో గొప్ప స్థానంలో దేవుడు ఉంచుతాడు మనల్ని. యేసుప్రభు ఎప్పుడైతే తన లోటుపాటు అనేది ఆ ధనవంతుల్లో చూపించాడో ఏమన్నాడంటే, నీకున్నదంతా అమ్మేసి, నీకు ఒకటి కొదవగా ఉంది, నీకున్నదంతా అమ్మేసేసి బేదలకిచ్చి పరలోకంలో నీకు ధనం కూరిద్దంట. పరలోకంలో అంటే భూమి మీద ఆస్తి అమ్మేస్తే పరలోకంలో ధనం కూరిద్దంట. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి ఉద్దేశం ఏంటంటే మనం వెతకాల్సింది భూ సంబంధమైనవి ఇవి కాదు. మనం ఇప్పుడు 10,000 రోజులంటే సుమారు 27-28 సంవత్సరాలు అయిపోతుంది. 3,500 రోజులంటే ఎంత? 10 సంవత్సరాలు వచ్చేస్తుంది. 3,500 రోజులు అంటే 10 సంవత్సరాలు అయిపోతుంది. అంటే 3,500 రోజులకే 10 సంవత్సరాలు అయిపోతుంటే చూడు అసలు ఆ మనిషి ఆయుష్ అనేది ఎంత చిన్నదో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఉన్నాం, రేపు ఉంటామన్న ఆ గ్యారంటీ అనేది లేదు, అదొక నమ్మకం మనకు అంతే.
కాబట్టి ఈ లోకంలో ఈ కొద్ది సమయం మనం ఉండేది చాలా నీటి పొడగ లాంటి జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితం మనది భూమి మీద. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే అది చాలా చిన్న చీపు చిన్న జీవితం. కాబట్టి మనం వెతకాల్సింది ఈ భూమి మీద సంపదలో ఇవి కాదు. ఇప్పుడు మీరు అనొచ్చు డబ్బు, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా మా పిల్లలకి వెళ్తాయి, వాళ్ళు బాగుంటారని. మీ సమయం అంతా వాటి కోసం గతించిపోయే వాటి కోసం మీ సమయం ఎక్కువగా వెచ్చిస్తే దేవుడు ముందు తల ఎలా ఎత్తుకుంటాం మనం? మన సమయం అనేది ఉద్యోగాలు, వ్యాపారాలు, వీటి కోసమే మనం ఎప్పుడు కూడా మనం పాకులాడుతూ ఉంటే మనం దేవుడి దగ్గర మెప్పు ఎప్పుడు సాధించేది? ఇప్పుడు నువ్వు పొద్దున్నే సాయంత్రం దాకా కూడబెడతావు పిల్లల కోసం, నీ సమయం అంతా వ్యర్థపరుచుకుంటున్నావు. వ్యర్థమైన వాటి కోసం పోగేస్తా, చెత్త చెదారాన్ని పోగేసుకుంటా నీ సమయాన్ని అంతా వ్యర్థపరుచుకుంటున్నావు. నీ పిల్లలకు ఉండిద్ది అనుకుంటున్నావు. ఆ తర్వాత ఆ పిల్లలకు కూడా అది ఉండదు. చివరికి అది ఎవరికీ ఉండదు, అది వాళ్ళకే ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి కూడా దేవుడు తీసేస్తాడు. నువ్వు ఖాళీగా ఉత్త చేతులతో ఉంటావు. దేవుడు నీకేమైనా బహుమానం ఇద్దామన్నా నువ్వేం చేయలేదు కదా, భూమి మీద మనం ఇక్కడేం చేయట్లేదు కదా. చేయకపోతే ఎవడు మనకి అంటూ ఏం ఉండదు. తర్వాత మీ పిల్లల విషయంకి వచ్చేసరికి వాళ్ళు కూడా అలాగే నీలాగానే చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఏముండదు. పరలోకంలో మనకంటూ ఒక మంచి స్థానం అంటూ ఏముండదు. దేవుడు ఏంటంటే మంచి ఒక గొప్ప స్థానంలో ఉంచాలి అని చూస్తున్నాడు. మనం ఏంటంటే మన పూర్ణ హృదయంతో దేవుడికి మనం పూర్ణ హృదయం ఏమో కొంచెం ఇస్తాం, కొంచెం స్థానం ఇస్తాం. మనం పూర్ణ హృదయంతో వెతుకుతున్నాం అనటానికి నిదర్శనం ఏంటంటే మనకున్న ఆ సమయంలో 24 గంటల్లో దేవుడికి ఎంత ఇస్తున్నాం. నిద్రను చంపుకొని భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, తిండి మానుకుని భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గొప్ప, మనం గొప్ప అవుతామా? ఒక్కసారి ఆలోచించాలి. 24 గంటల్లో ఎక్కువ నిద్ర కూడా తగ్గించేసుకుని భక్తి చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏ పాటి వాళ్ళం అవుతాం? వాళ్ళకిచ్చే దేవుడు స్థానం చాలా గొప్ప సీట్ అన్నమాట. గొప్ప సీట్ ఇస్తాడు. మనం ఏం చేస్తున్నాం? మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం? ఇంత నిలబడుతున్నాం ధైర్యంగా ఆయన కోసం. గాంధీ గారంట బుల్లెట్కి ఎదురుగా వెళ్ళారనమాట. ఆ టైప్లో మనం దేవుడి కోసం, ఇప్పుడు శరీర సంబంధమైన వాటి కోసమే ఆయన అంతా తెగించారు. ఇప్పుడు ఉదాహరణ గాంధీ గారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాటి కోసం మనం ఇంకా మనం గుడ్డెలు ధైర్యం చేసుకుని మనం ముందుకెళ్లాల్సిన అవసరం అనేది మనకు ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏంటంటే ఒక రోజులో మనం దేవుడికి ఎంత కేటాయిస్తున్నాం, పలానా ఎంత సమయం కేటాయిస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు నీకు 24 గంటలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు 1-2 గంటలే కేటాయిస్తున్నావు. కానీ మనం కొద్దిగా టైం అనేది పెంచుకుంటూ ఉండాలి అన్నమాట. మనం ఆ సమయం అనేది, దేవుడికి ఇచ్చే సమయం అనేది కొంచెం మనం పెంచుకుంటూ ఉండాలి. పెంచుకుంటూ ఉంటే అది అసలైన క్వాలిటీ లైఫ్ అన్నమాట. క్వాలిటీ పెరగాలి. మనం దేవుడికి ఇచ్చే ఆ సమయం పెంచే కొద్దీ మన భక్తి క్వాలిటీ, అదే అసలైన లైఫ్. భక్తి చేసే లైఫే మనది, దేవుడితో గడిపే క్షణాలే మనవి అన్నమాట. మనం ఎంతగా దేవుడికి కేటాయిస్తామో ఆ జీవితం అనేది చాలా వాల్యుబుల్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి నీ తోటివాడికి నెలకు ₹1,00,00,000 లక్షలు జీతం రావచ్చు, కానీ నువ్వు సేవ చేస్తూ ఉండొచ్చు. నీకు ఓ పూట గడిచి ఇంకో పూట గడవకుండా ఉండొచ్చు. అయినే కానీ శ్రేష్ఠుడు ఎవరంటే దేవుడి కోసం తమ స్వార్థాన్ని, తమ కోరికలన్నీ చంపుకుని దేవుడి కోసం పనిచేస్తాడే వాళ్ళే దేవుడు మొదటి స్థానంలో ఉంచుతాడు అనమాట. వాళ్ళే ఒక రేంజ్లో ఉంచుతాడు అనమాట. తర్వాత ఇంకేముందయ్యా, చస్తే ఎవడు చూస్తున్నాడు? నువ్వు చూసావా? అవన్నీ గుర్తులన్నీ దేవుడు తన సేవకులకి ఇచ్చేస్తాడు. తన భక్తి చేసేవారికి తెలిసిపోయిద్ది ఏది ఏంటి. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా, పరలోకం ఉందా లేదా, దెయ్యాలు ఉన్నాయా లేవో అనేది భక్తి చేసేవాడికి తెలిసిద్ది. అది పక్కన ఉన్నవాడికి అది అర్థం కాదు, వాళ్ళకి తెలిసిద్ది. కాబట్టి దేవుడు చెప్తాడు, కాబట్టి వాళ్ళు సిద్ధపడతారు. పైన ఉన్న వాటి కోసం సిద్ధపడతారు అన్నమాట. పక్కన ఉన్నవాడికి తెలియదు. అయితే ఈ భక్తి చేసేవాడు తెలుసు కాబట్టి చెప్తా ఉంటాడు. కాబట్టి ఇంకా భక్తి చేయాలన్న, ఈ భక్తి సాధకుడు కాబట్టి ఇంకా భక్తి చేయాలి అన్న ఇది వచ్చింది అనమాట. దేవుడు చెప్తా ఉంటాడు. అవి కొన్ని చెప్పేసరికి అతనికి కూడా ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఇంకా భక్తి చేయాలి, ఇంకొంచెం భక్తి చేయాలి. సేవకులు నాబోటోళ్ళు చెప్తారు కదా, ఇంకా భక్తి చేయాలన్న ఆలోచన అనేది ఆ వ్యక్తికి వచ్చింది. పక్కన ఉన్న వ్యక్తికి
ఇంకా లోకంలో ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా ఏదో భూమి మీద చెత్త చెదారాన్ని ఏరుకోవాలి, ఇంకా ఏదో అది సంపాదించాలి ఇది సంపాదించాలి, మొత్తం తీసి పక్కన పడేస్తాడు దేవుడు. చివరికి ఉత్త చేతులతో అలా నిలబడిపోతావు. నువ్వు సంపాదించిన సంపాదన అంతా దేవుడు నీ నుంచి పూర్తిగా తీసేస్తాడు. ఏముండదు అనమాట. డబ్బు గిప్పు పేరు ప్రఖ్యాతలు మొత్తం తుంచేసి అవతల పడేస్తాడు. ఇలా 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 ఉంటావు. ఇక అంతే, ఇలా ఉంటాం, ఇంకేముండదు. మన ఆత్మ అదంతా కలుషితమైపోయి చెడిపోయి ఉంటుంది అన్నమాట. దేవుడు వెలుగై ఉన్నాడు, మన ఆత్మకి వెలుగు ఉండదప్పుడు. అది ఒక చీకటిగా కంపు కొట్టిపోయిన ఆ స్థితిలో మన ఆత్మ అనేది ఇక దేవుడి ముందు ఇక అలా నిలబడుతుంది. ఉపయోగం ఏముంది? దాన్ని శుద్ధి చేసుకోవాలనే కదా యేసు ప్రభుల వారు తన ప్రాణం పెట్టింది. యేసు ప్రభుల వారు తన ప్రాణం పెట్టింది. మన ఆత్మ అనేది అది ఒక తేజోమయంగా ఉండాలని. హిమం అంతా మంచు పర్వతాల మీద మంచు ఎలా అయితే ఎంతైతే తెల్లగా ఉండిద్దో అదే టైపులో ఇంకా షైనింగ్గా మన ఆత్మ ఉండాలనే ఉద్దేశంతోనే యేసు ప్రభు తన ప్రాణాన్ని మనుషుల కోసం బలి చేశాడనమాట. మనం ఇలా చెడిపోయిన ఆత్మతో మనం స్వర్గానికి వెళ్ళటం అనేది అసాధ్యం, చెడిపోయిన ఆత్మతో. అందుకే మన ఆత్మ పరిశుద్ధంగా యేసు ప్రభులాగా మారాలి అన్న ఆ ఉద్దేశంతో యేసు ప్రభు తన ప్రాణాన్ని దారబోసాడు. ఈరోజుకి ఆయన గురించి మనం ధ్యానించుకుంటున్నాం, ఆయన్ని ప్రకటిస్తున్నాం, ఆయన చేసిన త్యాగం. ఎందుకంటే అది అంత గొప్పది కాబట్టి ఈరోజు కూడా ఆయన్ని మనం అందరూ కూడా లోకవ్యాప్తంగా ఈ ప్రపంచం వరల్డ్ వైడ్గా మనం ఆయన్ని ప్రతి వారమే కాదు, ఆ రోజులో 7 డేస్లో మిగిలిన రోజులు కూడా మనం ఆయన ప్రార్థన విన్నపాలతో ఆయన ఇప్పుడు కూడా మనం ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభుల వారు చేసిన త్యాగం అనేది అది సాదాసీదమైంది కాదు. అందుకే ఆయన త్యాగానికి దేవుడు ఆ మృతుల్లో నుంచి ఆయన లేపటం జరిగింది. ఇప్పుడు ఎందరైతే ఆయన్ని విశ్వసించి ఆయన నామాన్ని బాప్తీసం తీసుకుంటారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరున బాప్తీసం తీసుకుని యేసు ప్రభువుని తూచా తప్పక పాటిస్తారో వాళ్ళంతా కూడా పరలోకంలో నిత్యరాజ్యంలో వాళ్ళు మొదటి స్థానంలో మంచిగా ఉంటారు, మొదటి కేటగిరీలో ఉంటారు అన్నమాట.